ఇవాళ జరుగుతున్న విద్యార్థి ఉద్యమం ఇవాళ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతున్నాయో ముఖ్యంగా వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇచ్చిన డిక్లరేషన్లో 250 గజాల స్థలం కానీ హెల్త్ కార్డులు కానీ వాళ్ళ గుర్తింపు కార్డులు కానీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళ కుటుంబాలు ఆదుకునే విధానం కానీ అది తక్షణమే అమలు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే అక్కడికే పరిమితం కాకుండా తెలంగాణ విద్యార్థి లోకం ఏం చేయాలంటే ఖచ్చితంగా 93% ఉన్న ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ 7% ఉన్న వాళ్ళ మీద ఎందుకు ఆధారపడి వాళ్ళని అడుక్కోవాలి. మనం ఇచ్చే స్థాయికి ఎదగాల. సో ఇచ్చే స్థాయికి ఎదగాలంటే ఈ వర్గాలు ఖచ్చితంగా అధికారం అనే మాస్టర్కి అంబేద్కరు చిన్న రాష్ట్రాలు ఎందుకు ఏర్పాటు కావాలనంటే ఫస్ట్ పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం కోసం, అట్లాగే ఇలా కింది కులాలు చిన్న కులాలకు తోడ్పాటు కోసం, వాళ్ళు అధికారం రావడం కోసం. సో ఈ 3 అంశాల మీద చిన్న రాష్ట్రాలు చర్చలో ఆయన చెప్పాడు. సో ఈ అంశం తెలంగాణలో నెరవేరలేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఈ 3 ముఖ్యమైన అంశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న అంశాలు ఏవైతే నెరవేరాలో ఆ దిశగా విద్యార్థి లోకం ఉద్యమం చేయాలి. అప్పుడే డిసెంబర్ 9, 2009లోనే నేను చెప్పడం జరిగింది ఈ విషయాలని. మీరు అస్సాంలో జరిగినట్టుగానే విద్యార్థి లోకం ఇవాళ మళ్ళీ తిరిగి రాజకీయ అధికారం వైపు వెళ్ళే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుండి ముఖ్యంగా ఉస్మానియా కేంద్రంగా విద్యార్థులే ముఖ్యమంత్రి కావాలి. మీ సమస్యలు మీరే పరిష్కరించాలి. ఎవరో వచ్చి పరిష్కరిస్తారు, మన హక్కులు ఎవరో కాపాడుతారని చెప్పేసి భ్రమల్లో ఉండదు. మన హక్కులను మనమే కాపాడుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మనం పయనించి ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చుకునే విధంగా విద్యార్థులు కృషి చేయాలని చెప్పి నేను విద్యార్థులను వేడుకుంటున్నాను. 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ న్యాయం జరగలేదు, న్యాయం జరుగుతుంది. ఏమంటున్నా ఇప్పుడు ఆంధ్ర దొరల పెత్తనం నుండి తెలంగాణ దొరలకు వచ్చేసింది పెత్తనం అధికారం. నేనేమంటానంటే తెల్లవారి నుండి తెల్ల దొరల నుండి నల్ల దొరలకు అధికారం వచ్చినట్టు దేశంలో ఆంధ్ర దొరల నుండి తెలంగాణ దొరలకు వచ్చింది. దాని ఇప్పుడు సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మేము మాలాంటి వాళ్ళని జేఏసీ ఏర్పాటు చేసి మొత్తుకుంటున్నాం. సో కాబట్టి తెలంగాణ దొరలకు కాకుండా ఈ 93% ఉన్న బహుజనులకు అధికారం రావాలి. తెలంగాణ వాళ్ళకు దొరలకు కూడా అన్యాయం చేయమని నేను అనట్లేదు. వాళ్ళ వాటా వాళ్ళకు ఉండాలి 7%, మిగతా వర్గాలకు కూడా వాళ్ళకు వాటా ఉండాలి. సో కాబట్టి ఆ రకంగా ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ అనేది నెరవేర్చే విధంగా ఆ లక్ష్య సాధనలో ఉండే విధంగా విద్యార్థులు కృషి చేయాలి. అంతే తప్ప ఇవాళ జస్ట్ ఓన్లీ అడుక్కునే స్థితిలోనే విద్యార్థి ఉద్యమం ఉండద్దు. మనం ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పేసి ఇవాళ నేను విద్యార్థులను కోరుకుంటున్నా. తప్పకుండా కోదండరాం గారు మంచి ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక వహించాడు. ఆయనకు ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పకుండా విద్యార్థి లోకం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. బట్ ఆయన ఒక్కడికే కాదు కదా, ఆయన ఒక్కడే చేయలేదు కదా, అందరం చేసినాం మేము. మరి మాలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా ప్రభుత్వాలు, చాలామందికి ఇవ్వాలి కదా, విద్యార్థులకు కూడా ఇవ్వాలి కదా. కాబట్టి ఇవాళ ఉద్యమంలో ఉన్న వాళ్ళను సీరియస్గా గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేకపోతే మనమే అధికారంకి వచ్చి మనమే గుర్తింపు తెచ్చుకోవాలి. ఒకరిచ్చేది ఎందుక, వాళ్ళు ఇస్తలేరు, ఇవ్వనప్పుడు ఏం చేయాలి? మనమే అధికారం తేవాలి, మనమే మన వాళ్ళకి గుర్తించి మన వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వాలి. ఆ దిశగా విద్యార్థులు ఆలోచించాల్సింది నేను కోరుకుంటున్నాను. ఈ హెచ్సియు వివాదంలో ప్రభుత్వ తీరు మీరు ఇప్పుడు హెచ్సియు వివాదాన్ని నేను అయితే విద్యార్థుల పక్షానే ఉంటా, విద్యార్థుల పక్షానే ఉంటా. సుప్రీంకోర్టు ఒకవేళ ప్రభుత్వము తీర్పు అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని ప్రభుత్వం చెప్తున్నా కూడా నేనైతే విద్యార్థుల పక్షానే ఉంటా. ఎందుకంటే రిజిస్ట్రార్ చెప్పాడు అది ఈసీలో అప్రూవల్ కాలేదన్నాడు. ఈసీలో అప్రూవల్ కానంత వరకు అది ప్రభుత్వ భూమి కాదు. ఈసీ వాళ్ళు అప్రూవల్ అయ్యి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే ప్రభుత్వ భూమి అవుతుంది. సుప్రీంకోర్టు ఎన్నో కాగితాల మీద ఆధారంగా చెప్పచ్చు కాక ఒక వ్యక్తికి అలాట్ అయిన తర్వాత ఆయన దాన్ని డెవలప్ చేయలేదు కాబట్టి అది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవచ్చు కాక, కానీ ప్రభుత్వం తీసుకున్నంత మాత్రం ప్రభుత్వ భూమి కాదు. అట్లాంటి బోల్డంతా ఎస్సీల భూములు ఆక్రమణకు గురైనాయి. అవన్నీ ప్రభుత్వ భూములు అయితే ల్యాండ్ పూలింగ్ పేరు మీద గుంజేసుకుంది ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు గుంజేసుకున్నారు అక్రమంగా. అది అన్నీ కూడా వాళ్ళ భూములు అయితే అక్రమంగా చేసుకున్నారు వాళ్ళు. పేపర్లలో ధరలు చేసుకున్నారు, అనేక రకాల పేపర్ క్రియేట్ చేసుకున్నారు. అదైతే వాళ్ళ అయితే కావు కదా, ఒరిజినల్ అసలుదారులే కదా. అట్లనే ఆ ప్రభుత్వ భూమి కూడా వాళ్ళు అంటిలనే ఎస్సీయు ఇచ్చేదాకా అది ప్రభుత్వ భూమి కాదు. కాబట్టి అది విద్యార్థులు కొట్లాడుతున్నట్టుగా అది విద్యార్థుల ఎస్సీయు భూమి కాబట్టి ఆ భూమి వాళ్ళకు డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళ కోసం వాళ్ళకి ఇంకా ఏం డెవలప్ చేస్తారు, వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ పెడతారా, వాళ్ళకి ఏం పెడతారో పెట్టండి, వాళ్ళని డెవలప్ చేయండి. అంతేగాని దాన్ని తీసుకుపోయి అమ్మేసి మేము ప్రభుత్వాన్ని నడుపుకుంటామంటే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.